ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గత ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో తలదూర్చిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైసీపీ హయాంలో అధికారులు మంత్రుల బూట్లు నాకారంటూ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గవర్నర్ హుందాగా వ్యవహరించాలని పేర్ని నాని అంటే అశోక్ గజపతిరాజుకు అహం ఎక్కువని కౌంటర్ ఇచ్చారు బొత్స. అక్కడ ఉన్న షాప్స్ అన్నిటినీ అక్కడ ఇది ఇచ్చి వారికి రీహాబిలిటేషన్ ఇచ్చి ఇక్కడ పని చేయవలసింది వచ్చేది. మొత్తం మన ధ్వంసం ప్రభుత్వం అది 5-6 సంవత్సరాలు ఆపేసింది. సో అది ఒక న్యూసెన్స్. తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజుల్లో ఎండోమెంట్స్ మినిస్టర్ అట. మంత్రులు ఇదే పని చేస్తారు, ఈఓలంతా అలాగే బూట్లు నాకుతా కూర్చున్నారు. ఇది తప్పు అని నేను అంటాను. బిస్కెట్ ఒకటి పడేశాడు చంద్రబాబు నాయుడు. గోవాలో సముద్రం ఒడ్డున ఆయనకు 2 అలవాట్లు ఉన్నాయి. జాగ్రత్తగా అవి చేసుకుంటా ఎందుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఇవన్నీ. గవర్నర్ గారికి హుందాతనం కాపాడితే మంచిది. వయసు రాగానే సరికాదు వీళ్ళందరికీ. బేసికల్గా ఆయనకి జెనెటిక్ ప్రాబ్లం, ఆయన అహంభావం ఆయన పుట్టుతూ వచ్చింది. అడుగులు మడుగుతే బూట్లు నా బూట్లు నాకమని చెప్తున్నాడు ఆయన బూట్లు ఇప్పుడున్న అధికారులు నాకమని చెప్తున్నాడు. అప్పుడు నాకారలో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మా బూట్లు నాకండి ఆయన ఇండైరెక్ట్గా వాళ్ళకి సజెషన్ చేస్తాడు. ఆయన గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది. ఎందుకంటే ఆయనకు ఒక పదం